రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అధికార పార్టీ సన్నద్ధం. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. సో ఇప్పుడు నేను రేవంత్ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అడుగుతున్నాను, బడ్జెట్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాన్ని చేరుస్తున్నారా? ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు 5 సార్లు రైతు బంధు వేయాలి, రైతు భరోసా వేయాలి. కానీ ఎన్నిసార్లు వేసారు మీరు? గతంలో 2023 డిసెంబర్కు ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైతే మొత్తం సిద్ధం చేసిందో వాటిని ఒకసారి వేయడం జరిగింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మీరు గొప్ప చెప్పుకున్నారు. కానీ ఆ డబ్బులను ఎన్నికల సంఘం ఆపింది, హోల్డ్ చేసింది. హోల్డ్ చేసిన తర్వాత ఆ హోల్డ్ చేసినటువంటి డబ్బులను మీరు వేయడం జరిగింది. అంటే అది మీ క్రెడిట్ కాదు, అది బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్. కానీ తర్వాత మీరు 2025 మార్చిలో ఎప్పుడో సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ 4 ఎకరాలకు మాత్రమే రైతు బంధు వేయడం జరిగింది. సో అదేవిధంగా రైతు రుణమాఫీ పేరిట మీరు చేసినటువంటి ఈ రైతు రుణమాఫీ ఉందో ప్రతి దగ్గర కూడా 30% కంటే ఎక్కువ రైతు రుణమాఫీ కాలేదు. ఇది స్పష్టంగా కనబడతా ఉంది. సో మీరు ఇప్పుడు రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నది. మీరు ఇప్పుడు రైతు బంధు ఎప్పుడు వేయాలి? డిసెంబర్లో, యాసంఖ్య డిసెంబర్లో వేయాలి. కానీ డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోతుంది. ఇంకా కూడా మీరు రైతు భరోసా వేయకుండా రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే రైతులు ఖచ్చితంగా మీ పైన తిరగబడడానికి రెడీగా ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోండి. సో అంటే 5 సార్లు రైతు బంధు వేయాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మాత్రమే రైతు బంధు వేసింది అనేది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మాత్రమే వేసింది. సో ఎంత దుర్మార్గమో చూడండి. అంటే రైతులను మోసం చేసింది. అదేవిధంగా ఇక్కడ అనేక రకాలుగా వీళ్ళ హామీల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏం హామీలు పెడతారో ఏందో చూద్దాం ఒకసారి. నేను ఒకసారి క్లియర్గా వాళ్ళ మేనిఫెస్టో చూపిస్తా. ఇలా మేనిఫెస్టో చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోండి ఈ మేనిఫెస్టోలో ఎంత దారుణంగా ఉందో చూడండి. ఏమంటారు ఇక్కడ? గత 9.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ఈ మేనిఫెస్టో రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నమాట. అసలు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెడుతూనే మీరు వచ్చారు అధికారులకి. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఎక్కడన్నా మీరు తెలంగాణ ప్రజలకు అనుగుణంగా పనిచేస్తున్నారా? కేసీఆర్ను మించిన దొంగలు తయారారు, కేసీఆర్ను మించిన దోపిడీదారులు తయారారు మీరంతా. సో బీఆర్ఎస్ పార్టీ మించినటువంటి దోపిడీ చేస్తున్నారు మీరంతా. సో ఇంకా చూడండి ఒకసారి, ఇవన్నీ ఎన్ని హామీలు అంటే అన్ని హామీలు ఇచ్చారు. సో దీని గురించి మనం ఒకసారి క్లియర్గా మాట్లాడదాము. దీని గురించి క్లియర్గా ఇగో మహాలక్ష్మి కింద మహిళలకు చూడండి 6 గ్యారంటీల కార్డు అని చెప్పారు. ఇవన్నీ 6 గ్యారంటీలకు సంబంధించి ఏమేమి ఇచ్చినో చూద్దాం ఒకసారి. మహాలక్ష్మి కింద మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇచ్చిర్రా? ఇవ్వలేదు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఓకే అనుకుందాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఓకే అనుకుందాం. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు క్వింటాలకు 500 బోనస్. ఇది ఒక్క బోనస్ మాత్రం ఇచ్చారు. ఈ 2 రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తారు సంవత్సరానికి. మరి ఎంత ఇచ్చారు మీరు? ఇప్పటివరకు ఇచ్చింది కనీసం మీరు ఒక్కటేసారి ఇచ్చారు. ఇప్పటివరకు 5 సార్లు ఇవ్వాల్సింది పోయి ఒక్కసారి ఇచ్చారు. మరి కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఏమైంది కౌలు రైతులకు? ఎంత మభ్యపెట్టారో చూడండి వీళ్ళు, ఎంత దుర్మార్గులో. ఇది కాలే గృహజ్యోతి. సో ప్రతి కుటుంబానికి 200 ఇట్లా వచ్చి ఇస్తున్నారు అనుకుందాం. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఇండ్లే కూలుస్తున్నారు. ఆ ఖమ్మంలో వెలుగుమట్ల 1000 ఇండ్లు పేదల్లో ఇండ్లే కూల్చేసారు. హైదరాబాద్లో హైడ్రా పేరిట కూల్చేసారు. ఇక మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఏదో కొన్ని అక్కడక్కడ కట్టేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇందిరాగాంధీని కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు దొంగలు. ఇందిరాగాంధీని కూడా మోసం చేస్తున్నారు. అరే ఇందిరమ్మ పేరు పెడితే కనీసం మీరు ఆ ఇల్లు కట్టిస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఇందిరమ్మను కూడా తిట్టే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. గాంధీ సర్వే పేరిట గాంధీని తిట్టిస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇందిరమ్మని తిట్టిస్తున్నారు. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితుంది. యువ వికాసం అట, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అట. ఎక్కడ పోయినాయి? ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడ పోయింది? 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడ పోయింది? ఇక చూడండి, చేయూత 4,000 రూపాయలు నెలవారీ పెన్షన్ 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఎటుపోయింది? 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కదా. ఏవి 6 గ్యారంటీలు? వీళ్ళ మేనిఫెస్టో, ఇది వేరే మేనిఫెస్టో కాదు కదా. ఇంకా తెలంగాణ ఉద్యమకారులకి అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తా. రైతు డిక్లరేషన్ చెప్పేసి రైతులను మోసం చేయడానికి రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ పెట్టిండు. ఇదంతా ఏ ఒక్కటి కూడా అమలు కానీ ఇటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అంత ఉత్తమొచ్చేది తప్ప ఏం లేదు. చూడండి ఇక్కడ అమరవీరుల హైదరాబాద్ త్యాగాల గుర్తింపట.
తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించినటువంటి యువతి యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు తల్లి తండ్రి భార్యకు 25,000 నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేత ఇచ్చిర్రా? ఒక్కరికన్నా ఇచ్చిర్రా? రేవంత్ రెడ్డి అండ్ ఈ మొత్తం కాంగ్రెస్ క్యాబినెట్ అడుగుతున్నాను, ఈ తెలంగాణ అమరవీరులకు సంబంధించి మీరేమైనా ఇచ్చిర్రా? ఏమి ఇవ్వలేదు. మరి బడ్జెట్లను పెడతారా? చూద్దాం. ఇంకేమంటున్నారు? ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులు ఎత్తివేయడంతో పాటు జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకాలుగా ప్రభుత్వం గుర్తింపు కార్డట. ఒక్క ఉద్యమకారుడి కన్నా ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత 2024లో అయింది, 25లో కూడా అయింది, 26 కూడా ఇంకొక 2 నెలల్లో వస్తుంది, 3 సంవత్సరం కూడా అయిపోతుంది. ఇప్పటి వరకు మీరు ఒక్కరికన్నా ఈ తెలంగాణ ఉద్యమ కార్డు అని చెప్పేసి గుర్తింపు కార్డు ఇచ్చిర్రా? ఈ అమరవీరులను ఆదుకోకపోయే, తెలుగుదేశం మధ్యదేశం తెలంగాణ అమరవీరులను ఆదుకోకపోయే, ఉద్యమకారులను కనీసం వాళ్ళు పట్టించుకో, కనీసం గుర్తింపు కార్డు కూడా ఇవ్వనటువంటి దొంగలు మీరు ఎంత పెద్ద మోసం చేసి చూడండి. ఇంకా ఉన్నాయి. ఒక పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలట. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అట. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయితే ఆఫ్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరా? 2 లక్షలు ఇచ్చిరా? సిగ్గుండాలి కొంచెమైనా. గిది పరిస్థితి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధికి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లింపట. ఇవన్నీ పనికి మాల హామీలు, ఏది పడితే అది నోటికి వచ్చిన హామీ అల్లా పెట్టేసారు. ఇది రాష్ట్రాన్ని ఫస్ట్ చెప్పుతో కొట్టాలి. ఈ మేనిఫెస్టో ఎవడైతే రాసిండో వాడిని చెప్పుతో కొట్టాలి. ఇవా మరి ఏమైనా? మరి మీరు ఇన్ని రాశారు కదా, ఇష్టం వచ్చినట్టు రాసి పడేసారు, ఏది పడుతుంది. ఏదన్నా ఒక్కటే అమలవుతుందా? నిరుద్యోగ నిర్మూలన అంట. మొత్తం మీరు వచ్చిన తర్వాత అసలు కేసీఆర్ ఉన్నప్పుడేమో నిరుద్యోగులు ఆల్రెడీ ఆవేశంతో ఉన్నారు, అయిపోయింది. కానీ మీరు వచ్చిన తర్వాత ఇంకా దారుణంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిరుద్యోగం ఇంకా పెరిగిపోయింది. ఇగో ఫీజు రీంబర్స్మెంట్, మెరుగైన ఉన్నత విద్యట. ఫీజు రీంబర్స్మెంట్ ఉన్నారా? ఇస్తున్నాడా? ఇయ్యకనే చాలామంది విద్యార్థులు అనేక రకాల ఇబ్బంది, సర్టిఫికేట్స్ తీసుకోలేక, సర్టిఫికేట్స్ కాలేజీలు ఇవ్వక అనేక రకాల ఇబ్బందులు పడుతున్న విషయం చూస్తాను. సో ఇదంతా పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఒక్కటంటే చేవల్ల ఎస్సీ డిక్లరేషన్ అట, ఎస్సీ రిజర్వేషన్ పెంపు, ఎస్సీ వర్గీకరణ అట. సో ఇది ఒకటి అయింది, వర్గీకరణ అయింది. కానీ ఎస్సీ రిజర్వేషన్ పెంపు జరిగిందా? జరగలేదు. అంబేద్కర్ అభయహస్తం కింద అయిందా? కాలేదు. ప్రత్యేక రిజర్వేషన్ అంటున్నారు. ఇవన్నీ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు ఒక్క పాలసీలు కానీ, ఏది మేనిఫెస్టో పెట్టినటువంటి ఒక్కటి కానీ, మైనారిటీ డిక్లరేషన్ కానీ ఏది కానీ జరగలేదు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా చాలా ఉన్నాయి. ఈ రిజర్వేషన్ అంటూ అదంటూ ఇదంటూ ఏదో పెట్టిరు, అన్ని కులాలకు సంబంధించి పెట్టిరు. సో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి గౌరవ వృత్తిని అందిస్తామట. ఇచ్చిరా ఒకరికన్నా? ఇయ్యలేదు. ఇట్లా ఏది పడితే అది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను మోసం చేసినటువంటి చరిత్ర ఈరోజు చరిత్రలో చరిత్రహీనుడిగా కాంగ్రెస్ పార్టీ మిగులుతుంది ఖచ్చితంగా. సో అదేవిధంగా చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోబోతున్నాడు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది, తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేసింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమించడం చూసి భయపడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటే మిమ్మల్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనం చేస్తుంది, సబ్బండ వర్గాలను మోసం చేస్తూ ఉంది. ఇవన్నీ పాయింట్లు ఉన్నాయి కదా, ఒక్క పాయింట్ అన్నా మీరు ఈ బడ్జెట్లో పెట్టండి చూద్దాం. అయితే అమ్మితోటి ఇంకా ఏమున్నది? ఇంకొక బడ్జెట్ మాత్రమే ఉంటుంది, ఈ బడ్జెట్ రేపటి నుంచి బడ్జెట్ సమావేశం అయితే కదా, ఈ బడ్జెట్ తప్ప ఇంకొక బడ్జెట్ మాత్రమే ఉంటుంది. లాస్ట్ బడ్జెట్ పెద్ద ఏముండదు, ప్రయారిటీ ఏముండదు, గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా ఉంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన పరిస్థితి. ఇంకా మనం తేరుకోకపోతే మనల్ని ఇంకా దారుణంగా వీళ్ళు మోసం చేస్తూనే ఉంటారు, తెలంగాణ సర్వం దోచుకునే ఉంటారు. సో వీళ్ళ పట్ల జాగ్రత్తతో ఉండాలి తెలంగాణ సమాజం అంతా కూడా.